ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో కొత్త రకం స్కామ్ వెలుగులోకి. 50 కోట్లు రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సాంకేతిక లోపాలను ఆసరగా చేసుకొని ఇంటర్నెట్ మీ సేవ నిర్వాహకులు డాక్యుమెంట్లు రైటర్ల చేతివాటం ఖజానాకు చేరాల్సిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఛార్జీలో సొంత ఖాతాలకు భూముల రిజిస్ట్రేషన్ కోసం చెల్లిస్తున్నటువంటి స్టాంపు డ్యూటీలు కావచ్చు, రిజిస్ట్రేషన్ చలాన్లు సొమ్ము మీ సేవా కేంద్రాల నిర్వాహకులు పక్కదారి పట్టించడంలో అసలు లోపం భూభారతి పోర్టల్లోనే ఉందని తేలింది. పోర్టల్లో ఉన్నటువంటి సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము తమ ఖాతాలోకి మళ్లించుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. 2020లో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ బాధ్యతను రిజిస్ట్రేషన్ శాఖ నుంచి తహసీల్దార్కి అప్పగించిన నాటి నుంచి ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయి. 6 ఏళ్లలో 42 కోట్ల అక్రమాలు దారి మళ్లించినట్లు వెల్లడైంది. అయితే జనగామలో వెలుగు చేసిన ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందనమాట. దీనిపైన CCLA విచారణ ఆదేశించగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలింది. ధరణి నుంచి మొదలై భూభారతి దాకా గడిచిన 6 ఏళ్లలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల లావాదేవీలు జరిగాయన్నమాట. వీటికి సంబంధించి వచ్చిన స్టాంప్ డ్యూటీలు 13,000 కోట్లని CCLA ఆడిట్లో తేల్చారు. అయితే మొత్తం 52 లక్షల లావాదేవీలో 4,300 లావాదేవీలకు సంబంధించి నగదు వ్యత్యాసం ఉన్నట్లు కూడా గుర్తించారన్నమాట. పోర్టల్లో సాంకేతిక లోపాలు ఉండడంతో 6 ఏళ్లుగా ఆడిట్ జరగకపోవడంతో అక్రమార్కులు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. మీ సేవ నిర్వాహకులు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ను ప్రశ్నించే, తనిఖీ చేసే సాంకేతిక పరిజ్ఞానం భూభారతిలో అనుసంధానం చేయలేదని, దీంతో అక్రమార్కులు స్టాంప్ డ్యూటీని సులువుగా దారి మళ్లించారని చెప్పేసి రిజిస్ట్రేషన్ శాఖలో మళ్ళీ తనిఖీ. సాధారణంగా రిజిస్ట్రేషన్ శాఖలో ప్రతి చలాను మీద 3 దశల్లో తనిఖీ అయితే ఉంటుంది. అయితే ఒకవేళ ఎక్కడైనా చలానా మొత్తం తగ్గినట్టుగాను సిస్టమ్ గుర్తిస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్కడే అయిపోతుంది. కానీ తహసీల్దార్కు అప్పగించిన పోర్టల్లో స్టాంప్ డ్యూటీ సంబంధించి చెల్లింపుల మీద క్రాస్ చెక్ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. దీంతో డాక్యుమెంట్లు ఏదైతే క్లాసిఫికేషన్ ఏది రాస్తే దాన్నినే ఆమోదించి పరిస్థితి రెవెన్యూలో అయితే ఉంది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు, రిజిస్ట్రేషన్ శాఖలో ఈ తరహా కార్యకలాపాలకు అవకాశం లేదంటున్నారు. గిఫ్ట్ డీడ్ అయితే ఎవరికి ఇస్తున్నారు, చట్టపరిధిలో గిఫ్ట్ డీడ్ చేశారా లేదా అనేది రిజిస్ట్రేషన్ శాఖలో పక్కగా తనిఖీ జరుగుతుందని పేర్కొంటున్నారు. అయితే ఈ తరహా తనిఖీలు తహసీల్దారులు చేయడం లేదా విమర్శలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా స్టాంప్ డ్యూటీ విషయంలోనూ మార్కెట్ విలువలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని కూడా పరిగణలోకి తీసుకొని రిజిస్ట్రేషన్ శాఖ సాఫ్ట్వేర్ స్టాంప్ డ్యూటీని అయితే లెక్కిస్తుంది. రెవెన్యూలో మాత్రం మార్కెట్ విలువలతో సంబంధం లేకుండా ఏది తక్కువ ఉంటే దానినే పరిగణలోకి తీసుకొని స్టాంప్ డ్యూటీని లెక్కించే పద్ధతి ఉందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు. పైగా రోజువారీ రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగాయి, ఎంత చలాన్లు జనరేట్ చేశారు, ఎంత మొత్తం చేశారు అన్నది తనిఖీ చేసే వ్యవస్థ తహసీల్దారు కార్యాలయం లేకపోవడం వల్ల చలానా నగదు జమ చేయడంలో అక్రమాలకు అవకాశం ఏర్పడింది అంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా జరిగిందట. రాష్ట్ర వ్యాప్తంగా అవకతవకలు జరిగిన మొత్తం 4,300 లావాదేవీలు అత్యధిక రంగారెడ్డి జిల్లాలో జరిగాయని CCLA DS లోకేష్ కుమార్ అయితే తెలిపారు. ఇందులో వచ్చేసి జిల్లాలో 2,100 లావాదేవీలు చలానా వ్యత్యాసం ఉన్నట్లు, ఆ తర్వాత యాదాద్రి భువనగిరిలో 1,300 లావాదేవీలు వ్యత్యాసం, ఇక మిగిలిన 900 లావాదేవీలు జనగామలో ఇతర జిల్లాల్లో జరిగినట్లు విచారణ అయితే గుర్తించారు. ఈ లావాదేవీలు అన్నింటినీ ఆడిట్ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ కాకుండా ప్రైవేటు వ్యక్తులు సహాయం చేసి చలానా మొత్తం 42 కోట్ల రూపాయలను రికవరీ చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లకు CCLA ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా భూభారతి పోర్టల్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ను అనుసంధానం చేయనున్నట్లు ఆయా శాఖ వినియోగించిన సాంకేతికను అందుబాటులోకి